జగన్ పుట్టినరోజుకి ఎందుకని రాష్ట్ర ప్రజలు ఈ స్థాయిలో అభిమానం చూపుతున్నారు? కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఈరోజు చూసుకుంటే జగనన్న పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఒక పండగ వాతావరణం నెలకొల్పిందని చెప్పవచ్చు. ప్రతి తల్లి చిరునవ్వులోనూ, ప్రతి విద్యార్థి భవిష్యత్తులోనూ, ప్రతి రైతు నమ్మకంలోనూ జగనన్న పరిపాలన కనపడుతుంది. అలా పరిపాలించిన జననేత జగనన్నకు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు ప్రతి పల్లెల్లోనూ, ప్రతి వాడలోనూ, ప్రతి జిల్లాలోనూ, ఈరోజు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా ఈరోజు జగనన్న పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. వాళ్ళకు తోచిన విధంగా ప్రతి 200 మంది ఉన్న గ్రామంలో కూడా ఈరోజు జగనన్న పుట్టినరోజు జరుపుకుంటూ అక్కడ వాళ్ళకు తోచిన విధంగా అన్నదానాలు కావచ్చు, అదేవిధంగా సర్వీస్ మోడ్లో ముందుకెళ్తున్నారు. ఈరోజు జగనన్న పుట్టినరోజు మన ఆంధ్రాలో కాకుండా మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ, అలాగే నేను చెప్తాను నేషనల్ ఇంటర్నేషనల్, జగనన్న అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను నిన్న గత 3 రోజుల నుంచి కూడా జగనన్న పుట్టినరోజులు చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నారు. ఎన్ఆర్ఐస్ అయితే చాలా గొప్పగా జరుపుకుంటారు. అనేక దేశాలలో ఈరోజు జగనన్న చేసిన మంచి పని కీర్తిస్తూ ఈరోజు జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది ఒక గొప్ప చరిత్ర అని, ఇది అందరికీ దక్కదు, కొంతమంది నాయకులకే ఈ ఘనత దక్కుతుంది. దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జగనన్నకు ఈ ఘనత దక్కింది. ఎందుకంటే ఎంతోమంది నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండాలనుకున్న నాయకుడు మన జగనన్న కాబట్టి ప్రజలకు మంచి చేసుకుంటూ ముందుకెళ్లారు. అదే చూసుకుంటే ఈరోజు జగనన్నను ప్రతి ఒక్కరూ కూడా ఎప్పుడెప్పుడు 2029 వస్తుందా, మళ్ళా మన జగనన్నను సీఎం చేసుకోవాలని ఉన్నారు. అయితే ఈరోజు మనకు అధికారం లేకున్నా కూడా, మనన్న ముఖ్యమంత్రి కాకపోయినా కూడా, కానీ ఎక్కడా కూడా ఆ అభిమానం కొంత కూడా తగ్గకుండా ఈరోజు కంప్లీట్గా జనాలు పూర్తిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ అభిమానాలు తెలియజేస్తూ వాళ్ళకు తోచిన విధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇంకా చెప్పాలి అంటే మన జగనన్న అంటే ఒక పేరు కాదు, ఒక భరోసా, ఒక నమ్మకం, ఒక ఆశాకిరణం అని జనాలందరూ నమ్మారు. ఆ విధంగానే జగనన్న పేద ప్రజలు గుండెల్లో ఉండాలని ఆ రోజు అనేకమైన సంక్షేమ పథకాలన్నీ కూడా అందించడం జరిగింది. కాబట్టి మన జగనన్న ఇంకా మంచిగా అంటే ఆయుష్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో, అదేవిధంగా ఇంకా కొన్నేళ్ల పాటు ఈ ప్రజలకు సేవలు అందించే విధంగా అన్నకు శక్తి కలిగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జగనన్న. జగన్ గారు పుట్టినరోజును ఎందుకు దేశ విదేశాల్లో సైతం ఈ స్థాయిలో ప్రజలు చేస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు ఎంత అభిమానం చూపిస్తున్నారు జగన్ మీద అంటే ఏం చెప్తారు? జగన్ 54వ పుట్టినరోజు సందర్భంగా ఈవేళ దేశవ్యాప్తంగా అన్ని దేశాల్లో కాకుండా మన రాష్ట్రం విలేజ్లో ప్రతి గ్రామాల్లో కూడా ఒక పండగ వాతావరణం కింద ఉంది. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చూశారు, దాన్ని మించిపోయిన ఆయన తనయుడిగా ఆయన 5 ఏళ్ళు పాలన చూపించాడు. కానీ మిగిలిన వాళ్ళు అబద్దాల పాలన బట్టి జనాలు ఇంకా ఎక్కువ వస్తుందని ఆశ చూపించడం వల్ల కొద్దిగా మన ఇబ్బంది జరిగింది. కానీ అవన్నీ కూడా డబల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద విపరీతమైన మోజు మీద ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి సందుల్లో కూడా బ్యానర్లు కట్టుకుని, లేదా కేక్ కటింగ్లు కానీ, లేదా కానీ ఏమన్నా మా జిల్లాలో వచ్చేవాడికి, మాది వెస్ట్ గోదావరి జిల్లా, సంక్రాంతి పెద్ద పండగ కింద జరుపుకుంటారు. అలాంటి సంక్రాంతి పండగను మించిపోయి మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మళ్ళీ ఎప్పుడొచ్చినా 2 ఏళ్ళు వచ్చినా 3 ఏళ్ళు వచ్చినా 175 స్థానాల్లో వైనాట్ అన్నది ఈసారి ప్రూవ్ చేయడం జరుగుతుందని మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ముఖ్యంగా రైతులు చూసుకుంటే ధాన్యం ఇప్పుడు రోడ్లంటా చూసి ఆరబెట్టి, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు తడిసినా ఏదైనా సరే ఒకటే రేటు తీసుకోవడం జరిగింది రైతుల్ని.
అలాగే ఇప్పుడు వచ్చేటప్పటికి అందరూ కూడా ప్రతి ఒళ్ళు ఆర్బోసి అంత కమర్షియల్. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చూశారు మీరు, గవర్నమెంట్ ప్రతి సామాన్యుడికి ఆరోగ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వైద్యం చేయించి మంచి మనసున్న మహారాజులాగా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జనాల్లో నిలిచిపోయాడు. అలాంటి పాలన తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రైవేటీకరణ చేసి డబ్బులు వసూలు చేసుకుని వాళ్ళు లంచాల గురించో లేదంటే ప్రభుత్వం ఆ రంగ జనాల దగ్గర దొయ్యటం గురించో చంద్రబాబు నాయుడు ఈ రోజు జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టిన రాజశేఖర రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన లెగసీని నిలబెట్టిన గొప్ప నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన తనంతరం రాజశేఖర రెడ్డి గారు, తనంతరం జగన్మోహన్ రెడ్డి. అలాగే ఇప్పుడు అవన్నీ కూడా ఆగిపోవడం, పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం, ఆ సిచ్యువేషన్ లో అందరూ కూడా అన్ని కాలేజీల్లో కూడా ఇప్పుడు చాలా దౌర్జన్యం చేస్తున్నారు. కాలేజీల్లో యాజమాన్యంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేయాలని చెప్పి కోరుకుంటుంటే వాళ్ళు వచ్చి టీడీపీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇక్కడ చేయడానికి కుదరదు అన్నట్టు రకరకాల క్రియేషన్ అంటూ జడిపించి ఇక్కడ బ్యానర్లు కడుతున్నా చేస్తున్నారు. అవన్నీ కూడా లెక్క లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు సైనికుల్లాగా అందరూ పనిచేసి పుట్టినరోజు వేడుకల్ని బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు.